మనతో పాటు అయితే జనసేన నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా ఉంది వాళ్ళ హ్యాపీనెస్ అయితే వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మోదీ గారు ఇప్పుడైతే ప్రారంభోత్సవం చేయనున్నారు ఎయిర్పోర్ట్ ని, మీకు ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి. మాకైతే విజయనగరం జిల్లాలో భోగాపురం, ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టడం మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే పార్టీ పేర్లు పెట్టుకుంటా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటా అల్లూరు సీతారామరాజు గారు ఒక స్వతంత్ర పోరాట యోధుడు, మన స్వాతంత్రం కోసం కష్టపడ్డాడు కాబట్టి అతను పేరు పెట్టడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తూ, అలాగే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ 3 జిల్లాలకు కూడా ఎంతో ఆనందం కలిగిస్తూ, అలాగే ఇక్కడ ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ ఇక్కడ ఇండస్ట్రీలు కానీ అలాగే చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ని మించిన భోగాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం అలాగే విజయనగరం కలిపి మంచి అభివృద్ధి చెందుతాయని, అలాగే నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద మంచి దృష్టి పెట్టి మన డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు కూడా ఈ ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనే భోగాపురం వచ్చి ఫ్లైట్కి వెళ్ళొచ్చు. అలాగే అభివృద్ధి చూసుకుంటే ఈ 3 జిల్లాలు కలిపి పెద్ద పట్టణం అవుతుంది. అలాగే కారిడార్లు కానీ అలాగే సంబంధించి చాలా ఇండస్ట్రీలు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారు మనకి ఎయిర్పోర్ట్ కట్టడం చాలా సంతోషిస్తున్నాం. అలాగే ముఖ్యంగా భోగాపురం రైతుల్ని వాళ్ళకి పాదావధి వందనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు భూములు ఇవ్వడమే ఈరోజు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏర్పడింది. వాళ్ళకు కూడా రైతులందరూ కూడా ఈరోజు రైతన్న పండించడం కాకుండా భూములు ఇచ్చి కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన రైతులకి అభినందనలు తెలుపుతూ, అలాగే నరేంద్ర మోడీ గారికి మరీ ప్రజలందరూ కూడా దేశం మొత్తం గర్వించేటట్టు, అలాగే సనాతన ధర్మాన్ని కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే మనకి నరేంద్ర మోడీ గారు ఉండబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఉగ్రవాదం అణిచివేసి ఈరోజు చాలా సంతోషంగా ప్రజలందరూ ఉన్నారని చెప్తున్నాను మేడం.